మిలమిలా మెరిసిపోయే చర్మం కోసం మనమైతే ఇవాళ హోమ్ మేడ్ పపయా సోప్ చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నాను. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్. ఇక్కడ డబుల్ బాయిల్ చేస్తున్నాను. చూడండి, సోప్ బేస్ మెల్ట్ అయితే సరిపోతుంది, బాయిల్ అవనవసరం లేదు. ఆల్మోస్ట్ ఆ సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనం పపయా సోప్స్ అనుకుంటున్నాం కదా, నా దగ్గర పపయా ఉంది, కానీ నేను పపయా ప్యూరీ ఇక్కడ యాడ్ చేయట్లేదు. పపయా ప్యూరీ యాడ్ చేస్తే జస్ట్ 2 వీక్స్ కంటే ఎక్కువ సోప్స్ ఉండవన్నమాట, వాడుకోవడానికి పాడైపోతాయి. అందుకని ఇక్కడైతే నేను పపయా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 500 గ్రామ్ సోప్ బేస్కి 2 టేబుల్ స్పూన్ పపయా పౌడర్ వేసాను. 3 to 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసాను. మీకు కావాలంటే రోజ్ వాటర్ కూడా 2 to 3 టేబుల్ స్పూన్స్ వాడుకోవచ్చు. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత సోప్ మోల్డ్స్లో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత చూడండి, చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయిపోతున్నాయి కదా. మన దగ్గర రబ్బింగ్ ఆల్కహాల్ ఉంటే దాని మీద స్ప్రే చేస్తే బబుల్స్ అన్నీ మాయమైపోతాయి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్ప్రే చేయట్లేదు. కొంచెం సోప్ బేస్ మిగిలింది. సోప్ బేస్ వేడిగా ఉన్నప్పుడే మౌల్స్లో వేసేసేయాలి. మనకు కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి హార్డ్గా అయిపోయింది. నేను మళ్ళీ రీమెల్ట్ చేశాను. రీమెల్ట్ చేసి చిన్న గిన్నెలో ఇదిగోండి కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసి వేసేస్తాను. మీరు నాలాగా రీమెల్ట్ చేయకుండా వీలంత మటుకి గిన్నెలు రెడీగా పెట్టేసుకోండి. ఇదిగోండి మన సోప్స్ అయితే మాక్సిమం 1 అవర్లోనే రెడీ అయిపోయినాయి. సోప్స్ని ఇట్లా గట్టిగా నేను టై చేసి పెట్టేసుకున్నాను, ప్లాస్టిక్ ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు 6 months వరకు హ్యాపీగా సోప్స్ వాడుకోవచ్చు. ఇవి చేసి అయితే నేను 15 days పైన అయిందనమాట. సోప్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ రెగ్యులర్గా వాడే సోప్స్ కంటే కొంచెం నురగ తక్కువ వస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ట్రై చేస్తాను.